ప్రజలంటే ప్రాణం చెలువ నాయకుడు అన్నకు సాటి ఎవ్వరు ఆపదల్లో తాపదల్లో అంటకుంటాడు వెన్నంటే ఉంటాడు ప్రజలంటే ప్రాణం చెలువ నాయకుడు అన్నకు సాటి ఎవ్వరు ఆపదల్లో తాపదల్లో అంటకుంటాడు వెన్నంటే ఉంటాడు సైకిల్ గుర్తు కోటే టాటా మచలను గెలిపిస్తా సైకిల్ గుర్తు కోటే టాటా మచలను గెలిపిస్తా ఒంగోలును అంతంగా తీర్చిదిద్దెనో అన్న ప్రగతి చూడరో ఒంగోలు అభివృద్ధికి దారులేసెనో రహదారులేసెనో ఒంగోలును అంతంగా తీర్చిదిద్దెనో అన్న ప్రగతి చూడరో సైకిల్ గుర్తు కోటే టాటా మచలను గెలిపిస్తా సైకిల్ గుర్తు కోటే టాటా మచలను గెలిపిస్తా అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాడో అన్న కదులుతున్నాడో ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుట గొంతు దడిపెరో నీటి కరువు తీర్చెరో అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాడో అన్న కదులుతున్నాడో సైకిల్ గుర్తు కోటే టాటా మచలను గెలిపిస్తా మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఏమంటే ఇందాక చెప్పా కదా, నేను చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పా కదా, ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, ప్రజల ప్రాణాలతోటి చెలగాట వాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాని పని నేను చేసుకుంటాం. అందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండం చేశాము. దేశంలో ఎక్కడ ఈయన విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీతో ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసింది. స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము, బిగించట్లేదు. ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లా. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాము. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా మా అధికారులు ఇమీడియట్గా వస్తారు. దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చేటట్టు కానీ ఎక్కడ కూడా చేయము. ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి పర్సనల్గా ఏదైనా 1-2 ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం. అపోజిషను వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నాయి అనేది ఒక చెడు ప్రచారం తీసుకుంది. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కరెంటు ప్యాకేజీలు వాళ్ళు 9 సార్లు పెంచారు, మేము పెంచమని చెప్పాము. దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి. ఇవాళ ఆర్డీఎస్ఎస్ తీసుకొని చేస్తున్నాము. మనము కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము.
వ్యవసాయానికి 9 గంటల పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పిఎం కుసుమ్ తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఓ సబ్స్టేషన్ ఓపెన్ చేస్తున్నాం, ఓ సబ్స్టేషన్ శంకుస్థాపన చేస్తున్నాం. టౌన్లో లో లైన్గా వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 kV సబ్స్టేషన్లు, 132 సబ్స్టేషన్లు, 220 సబ్స్టేషన్లు, 400 సబ్స్టేషన్స్. ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించి అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద ప్రక్రియ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత రోజుల్లో వేసిన కాలువలు, అదేవిధంగా కాలువలు కరెక్ట్గా తీగిపోవటం, అదేవిధంగా మెయిన్ డ్రైన్ వర్షం పడితే ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు ఆగిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దాని మెయిన్ డ్రైన్ కూడా పెట్టాం. ఆల్రెడీ వర్క్ 54 లక్షలకి ఆల్రెడీ టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక 64 లక్షలకి టెండర్గా పిలుస్తూ ఉన్నాం, అది కూడా ఫైనలైజ్ చేసాం. దగ్గర 15 లక్షలు ఈ డ్రైన్స్కే పెట్టాం. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడ కూడా నీళ్ళు ఉండకూడదు, ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మేజర్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు పాత రోజులు వేసి కొన్ని ఊడిపోవటం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సైట్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర 10 అడుగుల ముందుకు రావటం. ఇందాక మెయిన్ రోడ్లో చూసాం, వాళ్ళ ట్రైన్ ఎక్కడో ఉంది, 10 అడుగులు ముందుకు వచ్చేసారు, వాళ్ళ పాటికి వాళ్ళు మూసేశారు. ఇవన్నీ కూడా చేసుకున్నారు. దానివల్ల ఇవన్నీ కూడా వాటర్ ఆగటానికి కూడా కొన్ని కారణాలు ఎక్కడైతే పబ్లిక్లో కూడా మీరంతా కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన ఇల్లు మన కాలం ఎక్కడ ఉందో దాని దగ్గర పెట్టుకోవాలంటే మనం ముందు రోడ్డు మీదకి వచ్చేసి ఆక్యుపై చేసే దగ్గర వల్ల ఈరోజు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది. వర్షం వస్తే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది.